క్యాష్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కూడా దాంట్లో కూడా ఆర్బీఐ కొత్త రూల్స్ని తీసుకొచ్చింది. సంవత్సరం మొత్తంలో 10 లక్షల కన్నా ఎక్కువ విత్డ్రా చేసినా డిపాజిట్ చేసినా మీ బ్యాంక్ ఏదైతే ఉందో అది మీ రిపోర్ట్ని డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు పంపిస్తుంది. ఒకవేళ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఫెయిల్ అవుతే మీ పైన 100% పెనాల్టీ పడే అవకాశం ఉంది. ఈవెన్ రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా కొత్త రూల్ వచ్చింది. క్రెడిట్ కార్డ్కి సంబంధించి కూడా కొత్త రూల్స్ వచ్చాయి. 1,00,000 పైన బిల్లుని క్యాష్లో కడితే ఐటీ డిపార్ట్మెంట్ వెంటనే అలర్ట్ అయ్యి స్మాల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ ద్వారా మీరు డబ్బులు పోగొట్టుకుంటే ఏవైతే మీరు డబ్బులు పోగొట్టుకున్నారో ఆ డబ్బుల నుంచి 85% వరకు మీకు డబ్బులు వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంది. మీకు బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఉందా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే April 1, 2026 నుంచి బ్యాంక్ సేవింగ్ అకౌంట్స్కి సంబంధించి చాలా కొత్త రూల్స్ రాబోతున్నాయండి. అండ్ ఈ రూల్స్ కారణంగా మీ యూపీఐ ట్రాన్సాక్షన్స్, మీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్ అండ్ దాంతోపాటు మీ సోషల్ మీడియా యూసేజ్ పైన కూడా చాలా గట్టి ఇంపాక్ట్ ఉండబోతుంది. ఇంతేకాదండి 2026లో బ్యాంకింగ్ సెక్టార్లో ఇంకా చాలా పెద్ద పెద్ద మార్పులు రాబోతున్నాయి. సో వాటి గురించే ఇవాటి వీడియోలో మనం పిన్ టు పిన్ డీటెయిల్డ్గా దట్ టు విత్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా అండ్ ఆల్సో ఇండైరెక్ట్గా చాలా యూజ్ అవుతుంది. అందుకే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, నా పేరు అబులే సయ్యద్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మన వీడియోలో రూల్ నెంబర్ 1, యూపీఐ ఏటీఎం విత్డ్రాల్స్. సో మనందరికీ బాగా తెలుసు, మనము మన యూపీఐ ఐడి వాడి ఏటీఎం నుంచి డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చు. దీనిపైన ఇప్పటి వరకు ఎలాంటి ఛార్జెస్ ఉండేవి కాదండి. ఎందుకంటే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి దానిపైన ఎలాంటి ఛార్జెస్ అనేవి బ్యాంక్స్ మన పైన విధించలేదు. కానీ April 1, 2026 నుంచి ఆ రూల్ మొత్తం మారబోతుంది. ఏంటి ఆ రూల్ అంటే, ఇకపై యూపీఐ ద్వారా తీసే క్యాష్ కూడా మీ నెలకు ఇచ్చే ఫ్రీ ఏటీఎం లిమిట్లోనే కౌంట్ అవుతుంది. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, మీ బ్యాంక్ వాళ్ళు మీ ఏటీఎం కార్డు వాడి 5 ట్రాన్సాక్షన్స్ వరకు ఎలాంటి ఛార్జెస్ ఉండవు. ఆ 5 ట్రాన్సాక్షన్స్ తర్వాత మీ పైన ఛార్జెస్ విధిస్తారు అని అన్నారు అనుకుందాం. కానీ ఈ 5 ట్రాన్సాక్షన్స్లో మీరు ఏటీఎం కార్డ్ ద్వారా క్యాష్ విత్డ్రా చేసినా ఆర్ యూపీఐ ద్వారా మీరు క్యాష్ విత్డ్రా చేసినా 5 ట్రాన్సాక్షన్స్ వరకు మాత్రమే ఫ్రీ. ఇంతకుముందు ఎలా ఉండేదంటే, మీరు మీ యూపీఐ వాడి ఏటీఎం ద్వారా ఎన్ని ట్రాన్సాక్షన్ చేసినా మీకు ఎలాంటి ఛార్జెస్ ఉండేవి కాదు. కానీ ఇప్పటి నుంచి ఏవైతే ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో అందులో ఏటీఎంతో పాటు యూపీఐ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో వన్స్ ఆ ఫ్రీ ట్రాన్సాక్షన్స్ లిమిట్ అయిపోతే మీరు చేసే ప్రతి ట్రాన్సాక్షన్స్ పైన మీ పైన బ్యాంకులు ఛార్జెస్ అనేది విధించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే చాలా పెద్ద బ్యాంకులు లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ రూల్ని April 1, 2026 నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నాయి. సో హెచ్డిఎఫ్సి దారిలోనే ఇంకా ఇతర బ్యాంకులు కూడా ఫాలో అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఛార్జెస్ వచ్చేసి ఫ్రీ లిమిట్ దాటితే ప్రతి ట్రాన్సాక్షన్స్ పైన 23 రూపీస్ ప్లస్ జిఎస్టీ బ్యాంక్స్ అనేవి మనకు విధించడం జరుగుతుంది. సో ఏవైతే ఫ్రీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో మీరు ఏటీఎం ద్వారా విత్డ్రా చేయండి ఆర్ యూపీఐ వాడి విత్డ్రా చేయండి. వన్స్ ఆ ఫ్రీ లిమిట్ దాటితే బ్యాంక్స్ మీ పైన 23 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఈ రకంగా మీ పైన ఛార్జెస్ విధించే అవకాశం ఉంది. సో అందుకే మనం ఏం చేయాలి అంటే, మీరు ఏదైతే విత్డ్రాల్ చేసుకుంటున్నారో ఆ విత్డ్రాని ఆచితూచి జాగ్రత్తగా విత్డ్రా చేసుకోండి. వన్స్ ఆ 5 ట్రాన్సాక్షన్స్ దాటితే మీ పైన భారీగా ఛార్జెస్ పడే అవకాశం ఉంది. సో అందుకే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాత్రమే మీరు యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేయడానికి ప్రయత్నించండి. నౌ రూల్ నెంబర్ 2, జీరో బ్యాలెన్స్ అకౌంట్. సో మనందరికీ తెలుసు 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఒకటి జీరో బ్యాలెన్స్ అకౌంట్, ఇంకొకటి మినిమం బ్యాలెన్స్ అకౌంట్. సో మినిమం బ్యాలెన్స్ అకౌంట్ విషయానికి వస్తే మీ బ్యాంక్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఒకవేళ అలా మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంక్ మీ పైన భారీ పెనాల్టీ విధిస్తుంది లేదా ఏదైనా ఛార్జెస్ మీ పైన ఇంపోజ్ చేస్తుంది. అదే ఒకవేళ మీ దగ్గర జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉందనుకోండి, సో మీ బ్యాంక్ అకౌంట్లో ఎలాంటి బ్యాలెన్స్ లేకపోయినా బ్యాంకులు మీ పైన ఎలాంటి ఛార్జెస్ విధించడానికి ఎలాంటి హక్కు లేదు. కానీ చాలామంది జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీసుకోవడానికి చాలా ఆలోచిస్తుంటారు. ఎందుకంటే అందులో విత్డ్రాల్స్ విషయానికి వచ్చి కావచ్చు, లేదా క్యాష్ డిపాజిట్ విషయానికి వచ్చి కావచ్చు, లేదా జీరో బ్యాలెన్స్ అకౌంట్కి సంబంధించి ఏదైతే డెబిట్ కార్డు ఉందో దానికి సంబంధించి ఎక్కువ ఫీచర్స్ ఉండవు. జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది మనకు ఏ రకంగా యూజ్ రాదు అని చెప్పి చాలామంది ఆలోచించి వెనకడుగు వేస్తుంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఆర్బీఐ కొత్త గైడ్లైన్స్ని తీసుకొచ్చింది. April 1, 2026 నుంచి జీరో బ్యాలెన్స్ అకౌంట్కి చాలా కొత్త ఫీచర్స్ని యాడ్ చేయబోతుంది. సో ఏంటా ఫీచర్స్, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రీ సర్వీసెస్. అంటే
అన్లిమిటెడ్ క్యాష్ డిపాజిట్ ఫ్రీ. అంటే మీరు మీ జీరో బ్యాలెన్స్ అకౌంట్లో ఎంత క్యాష్నైనా మీరు అన్లిమిటెడ్గా మీ క్యాష్ని మీరు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్. డెబిట్ కార్డ్కి ఎలాంటి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు ఉండవు. ఏదైతే డెబిట్ కార్డ్ మీరు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ద్వారా పొందుతున్నారో దానికి ఎలాంటి యాన్యువల్ ఛార్జెస్ అనేవి ఉండవు. అండ్ ఆల్సో డిజిటల్ పేమెంట్స్, ఏదైతే మీరు జీరో బ్యాలెన్స్ అకౌంట్ ద్వారా మీరు డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారో, యూపీఐ కావచ్చు, ఎన్ఈఎఫ్టీ కావచ్చు, లేదా ఆర్టీజీఎస్ కావచ్చు, సో ఇలాంటి వాటిపైన ఎలాంటి హిడెన్ ఛార్జెస్ ఉండవు. అండ్ ఆల్సో విత్డ్రాల్స్. సో జీరో అకౌంట్ బ్యాలెన్స్ ద్వారా మీకు నెలకు కనీసం 4 ఫ్రీ విత్డ్రాల్స్ బ్యాంకులు కల్పించాలని ఆర్బీఐ చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ని అనౌన్స్ చేసింది. సో ఒకవేళ మీరు మినిమం బ్యాలెన్స్ అకౌంట్లో ఏదైతే ఆ మినిమం బ్యాలెన్స్ ఉందో దాన్ని మెయింటైన్ చేయలేని పరిస్థితిలో, మెయింటైన్ చేయలేని సిచ్యువేషన్లో కనుక మీరుంటే వెంటనే మీ బ్యాంక్ మేనేజర్ని సంప్రదించి మీ మినిమం బ్యాలెన్స్ అకౌంట్ని జీరో బ్యాలెన్స్ అకౌంట్లోకి మార్చుకొని ఈ ఫీచర్స్ అన్నీ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో చాలామంది ఏ రకంగా అయితే భయపడుతుంటారో జీరో బ్యాలెన్స్ అకౌంట్కి ఎలాంటి ఫీచర్స్ ఉండవు, ప్రీమియం ఫీచర్స్ ఉండవని ఎవరైతే భయపడుతున్నారో సో వాళ్ళందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈవెన్ జీరో బ్యాలెన్స్ అకౌంట్కి కూడా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. సో ఈ ఫీచర్స్ వాడుకుంటే మనకు బ్యాంక్ ద్వారా ఏవైతే పెనాల్టీస్ కానీ ఏవైతే ఛార్జెస్ పడుతున్నాయో వాటి నుంచి మనం బయటపడే అవకాశం ఉంది. సో ఇవాళే ఒకవేళ మీరు మినిమం బ్యాలెన్స్ అకౌంట్ మీ పైన బడ్డన్ అనిపిస్తే ఇవాళే మీరు BSBDA అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్కి షిఫ్ట్ అవ్వడం చాలా బెటర్ ఆప్షన్. నెక్స్ట్ రూల్ నెంబర్ 3. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రూల్ విన్నాక మనలో చాలా మంది కాస్త భయపడవచ్చు. సో ఆ రూల్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ అండ్ సోషల్ మీడియా. సో పాయింట్ ఏంటి అంటే ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేవలం మీ బ్యాంక్ అకౌంట్ని కావచ్చు, లేదా మీ పాన్ కార్డ్ని కావచ్చు, లేదా మీ ఆధార్, వీటి ద్వారా మీ ట్రాన్సాక్షన్స్ని ట్రాక్ చేసే అధికారం, ట్రాక్ చేసే హక్కు వాళ్ళకు ఉండేది. కానీ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఇప్పటి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈవెన్ మీ సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా ట్రేస్ చేయొచ్చు, వాళ్ళు మానిటర్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు సోషల్ మీడియాలో ఏమేమి పోస్ట్ చేస్తున్నారో దాన్ని కంప్లీట్గా అనలైజ్ చేసే హక్కు కూడా వాళ్ళకు ఉంది. సో ఎందుకు ఈ రూల్ని ఎందుకు తీసుకొచ్చారంటే చాలా సింపుల్ అండి. మిస్ మ్యాచ్ అలర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐటీఆర్లో తక్కువ ఆదాయం చూపిస్తూ సోషల్ మీడియాలో లగ్జరీ కార్లు, ఫారిన్ ట్రిప్స్ పెడితే నోటీసులు వస్తాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సంవత్సరం ఐటీఆర్లో 7 లాక్ రూపీస్ ఫైల్ చేశారనుకుందాం. కానీ మీ సోషల్ మీడియాలో మీరు లగ్జరీ కార్లు కావచ్చు, లేదా ఫారిన్ ట్రిప్స్ కావచ్చు, లేదా ఏదైనా కాస్ట్లీ వస్తువులు కొంటున్నట్టు మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనుకోండి, దానికి మీ ఐటీఆర్ ఫైల్ చేసిన దానికి 2 మిస్ మ్యాచ్ అయ్యాయి. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు నోటీస్ పంపిస్తారు. నోటీస్లో మీరు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటూ మిమ్మల్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడగడం జరుగుతుంది. సో మీరు ఏదైతే మీ సోషల్ మీడియాలో అవన్నీ పోస్ట్ చేశారో దానికి మీరు ప్రాపర్గా ప్రూఫ్ సబ్మిట్ చేస్తూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి రిప్లై అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు నోటీసు పంపించినప్పుడు ఆ నోటీసులకు మీరు ప్రాపర్గా రిప్లై ఇవ్వకపోతే, ప్రాపర్గా ప్రూఫ్ సబ్మిట్ చేయకపోతే మీ పైన పెనాల్టీ పడుతుంది అండ్ చాలా సీరియస్ ఛార్జెస్ కూడా ఫైల్ అయ్యే అవకాశం ఉందండి. సో రూల్ చాలా సింపుల్ అండి. మీ సోషల్ మీడియా ఇప్పటి నుంచి మీ ట్యాక్స్ డాక్యుమెంట్ లాంటిది. అందుకే మీరు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసే ముందు 1-2 సార్లు బాగా ఆలోచించి పోస్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పటి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీ సోషల్ మీడియాలో మీరు ఏం పోస్ట్ చేస్తున్నారో చూసే కంప్లీట్ రైట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఉంది. అండ్ నౌ రూల్ నెంబర్ 4, పాన్ కార్డ్ అండ్ క్యాష్ లిమిట్స్. పాన్ కార్డ్కి సంబంధించి కూడా రూల్స్ చాలా ర్యాపిడ్గా చేంజ్ అవుతున్నాయండి. మీరు కార్ కొనాలి అన్న పాన్ కార్డ్ సబ్మిట్ చేయాలి, ప్రీమియం బైక్స్ కొనాలి అన్న పాన్ కార్డ్ సబ్మిట్ చేయాలి. అండ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కూడా దాంట్లో కూడా ఆర్బీఐ కొత్త రూల్స్ని తీసుకొచ్చింది. ఏంటి ఆ రూల్స్ అంటే క్యుములేటివ్ లిమిట్ అంటే సంవత్సరానికి 10 లక్షలు దాటితే లేదా విత్డ్రా చేస్తే ఐటీ రిపోర్ట్ వెళ్తుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలు విత్డ్రా చేసినా ఆర్ డిపాజిట్ చేసినా క్యుములేటివ్గా ఒకటిసారి 10 లక్షలని కాదు, మీరు ఈ నెల ఒక 1 లాక్ విత్డ్రా చేశారు, నెక్స్ట్ మంత్ ఒక 2 లాక్స్ విత్డ్రా చేశారు, అలా సంవత్సరం మొత్తంలో 10 లక్షల కన్నా ఎక్కువ విత్డ్రా చేసినా డిపాజిట్ చేసినా మీ బ్యాంక్ ఏదైతే ఉందో అది మీ రిపోర్ట్ని డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు పంపిస్తుంది. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు నోటీసులు పంపిస్తారు. ఆ నోటీసులకు మీరు ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఒకవేళ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఫెయిల్ అవుతే మీ పైన 100% పెనాల్టీ పడే అవకాశం ఉంది. అంతేకాదండి, క్రెడిట్ కార్డ్కి సంబంధించి కూడా కొత్త రూల్స్ వచ్చాయి. సో నెలకు 1,00,000 పైన బిల్లుని క్యాష్లో కడితే ఐటీ డిపార్ట్మెంట్ వెంటనే అలర్ట్ అయ్యి
మీకు నోటీస్ పంపిస్తుంది. సో చాలా మంది క్రెడిట్ కార్డ్స్ వాడుతుంటారు. సో క్రెడిట్ కార్డ్స్ వాడే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు మంత్ అయ్యేసరికి మనకు క్రెడిట్ కార్డ్ బిల్ వస్తుంది. సో ఆ క్రెడిట్ కార్డ్ బిల్ ఏదైతే ఉంటుందో ఒకవేళ 1,00,000కి పైగా మీరు క్యాష్ రూపంలో పే చేస్తుంటే మీకు నోటీసులు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీ దగ్గర ప్రాపర్ ప్రూఫ్స్ ఉన్నాయనుకోండి, భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ప్రూఫ్స్ లేకపోతే ఐటీ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోటీస్కి మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మీ పైన 100% పెనాల్టీ పడే అవకాశం ఉంది. అంతేకాదు ఈవెన్ రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా కొత్త రూల్ వచ్చింది. రియల్ ఎస్టేట్కి సంబంధించి లేదా మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నా ఒక వ్యక్తి నుండి రోజుకి 2 లక్షల కంటే ఎక్కువగా క్యాష్ తీసుకోకూడదు. సో ఒకవేళ అలా క్యాష్ తీసుకున్నా కూడా మీకు ఐటీ డిపార్ట్మెంట్ నుంచి నోటీస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆ నోటీస్కి మీరు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మీ పైన 100% పెనాల్టీ పడే అవకాశం ఉంది. అయితే ఈ క్యాష్ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఇది మాత్రమే కాదండి, ఇంకా చాలా కొత్త రూల్స్ April 1 నుంచే ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. దానికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక ఫుల్ లెంత్ వీడియోలో మాట్లాడుకుందాం. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో అయ్యాక ఆ వీడియో కూడా చూసి మీ పైన 100% పెనాల్టీ పడకుండా మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా కాపాడుకోండి. అండ్ మూవింగ్ టు నెక్స్ట్ రూల్ నెంబర్ 5, డిజిటల్ ఫ్రాడ్ కాంపెన్సేషన్. సో ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిది. ఎందుకంటే ఇవాళ రేపు చాలా డిజిటల్ ఫ్రాడ్ జరుగుతున్నాయి. అంటే డిజిటల్ అరెస్ట్ పేరుతో, సైబర్ మోసాల పేరుతో చాలామంది అమాయక ప్రజలు మోసపోతున్నారు. లక్షల కొద్దీ డబ్బులు వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. సో అలాంటి వాళ్లకు ఆర్బీఐ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఏంటి ఆ గుడ్ న్యూస్? మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో 85% రీఫండ్, అంటే 50,000 లోపు ఫ్రాడ్ జరిగితే, స్మాల్ ఫినాన్షియల్ ఫ్రాడ్ జరిగితే మీరు బ్యాంక్ దగ్గర నుంచి 85% వరకు డబ్బులు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. సో ఆర్బీఐ ఏం చెప్తుందంటే ఒకవేళ స్మాల్ ఫినాన్షియల్ ఫ్రాడ్ ద్వారా మీరు డబ్బులు పోగొట్టుకుంటే ఏవైతే మీరు డబ్బులు పోగొట్టుకున్నారో ఆ డబ్బు నుంచి 85% వరకు మీకు డబ్బులు వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే 50,000 లోపు మాత్రమే ఫ్రాడ్ జరిగితే మీకు డబ్బులు వస్తాయి. 50,000 కన్నా ఎక్కువ దాటితే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు. అండ్ ఆల్సో దీంట్లో ఇంకో రూల్ కూడా ఉంది. ఆ రూల్ ఏంటంటే మ్యాక్స్ లిమిట్. సో ఏదైతే మీకు డబ్బులు వెనక్కి వస్తాయో అవి 25,000 రూపీస్ వరకు మాత్రమే మీరు రీఫండ్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంది. ఒకటి, ఫ్రాడ్ అనేది 50,000 లోపలే జరగాలి. అండ్ ఏదైతే రీఫండ్ వస్తుందో ఆ రీఫండ్ కూడా మీకు 25,000 రూపీస్ వరకు మాత్రమే వస్తుంది. ఇంతే కాదండి, ఇంకో రూల్ కూడా ఉంది. అదే 5 డే రూల్. సో మీరు డిజిటల్ అరెస్ట్ ద్వారా లేదా ఇతర సైబర్ క్రైమ్ ద్వారా డబ్బులు మోసపోయారనుకుందాం. సో మోసపోయిన తర్వాత వితిన్ 5 డేస్ ఒకవేళ మీతో ఫ్రాడ్ జరిగింది అనుకోండి. సో ఆ ఫ్రాడ్ జరిగిన 5 డేస్ లోపల, 5 రోజుల లోపల మీరు బ్యాంక్కి ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. అలా రిపోర్ట్ చేస్తేనే మీరు ఏవైతే డబ్బులు పోగొట్టుకున్నారో అందులో నుంచి 85% మీకు వెనక్కి వచ్చే అవకాశం ఉంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5,000 రూపాయలు పోగొట్టుకున్నారు అనుకుందాం. సో ఈ 5,000 రూపాయల్లో 85% అంటే 4,250 రూపీస్ మీకు వెనక్కి వస్తాయి. సో మిగిలిన ఏదైతే 15% ఉందో అది వెనక్కి రాదు. కేవలం 85% మాత్రమే మీరు బ్యాంక్ నుంచి వెనక్కి తీసుకోవచ్చు. అండ్ దట్ టు 5 రోజుల లోపల మీరు కంప్లైంట్ చేస్తే మాత్రమే. అండ్ ఇక్కడ ఇంకో చిన్న లాజిక్ కూడా ఉంది. అదేంటంటే 1 in a లైఫ్ టైం. సో ఏదైతే ఇది రీఫండ్ ఉందో, అంటే మీరు సైబర్ క్రైమ్ ద్వారా పోగొట్టుకున్న డబ్బులు ఏదైతే ఉందో అది మీకు రీఫండ్ వచ్చే ప్రాసెస్ 1 in a లైఫ్ టైం. అంటే లైఫ్లో ఒక్కసారి మాత్రమే మీరు ఈ ఆప్షన్ని ఆఫ్ చేసుకోగలరు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇవాళ సైబర్ క్రైమ్ బారిన పడి డబ్బులు పోగొట్టుకున్నారు. సో మీరు 5 రోజుల లోపల బ్యాంక్కి ఇన్ఫార్మ్ చేశారు అండ్ బ్యాంక్ వాళ్ళు మీకు రీఫండ్ ఇచ్చారు. దీని తర్వాత మీరు నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళీ అగైన్ ఇలానే ఒక సైబర్ క్రైమ్ బారిన పడి డబ్బులు పోగొట్టున్నారు అనుకోండి. సో ఆ సెకండ్ టైం మీకు రీఫండ్ అనేది రాదు. కేవలం లైఫ్లో ఒక్కసారి మాత్రమే. అండ్ నౌ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రూల్ నెంబర్ 6, లోన్ రికవరీ అండ్ కస్టమర్ ప్రొటెక్షన్. సో మనందరికీ బాగా తెలుసు, ఏవైతే బ్యాంక్ ఏజెంట్స్ ఉంటారో, లోన్ రికవరీ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళు మన ఇంటి దగ్గరికి వచ్చి మనల్ని కొట్టడం కానీ, మనల్ని తిట్టడం లేదా కాల్స్ చేసి సతాయించడం, మన బంధువులకు కాల్ చేసి ఫలానా మీకు తెలిసిన వ్యక్తి ఇక్కడ లోన్ తీసుకున్నాడు, వాళ్ళు రీపే చేయట్లేదు అని చెప్పడం. సో ఇలా రకరకాలుగా మనము బ్యాంక్ ఏజెంట్స్ నుంచి, లోన్ రికవరీ ఏజెంట్స్ నుంచి చాలా రకాల హరాస్మెంట్స్ ఫేస్ చేస్తుంటాం. మనం టీవీలో కూడా చాలా వార్తలు విన్నాం. కానీ దానికి చెక్ పెట్టడానికి ఆర్బీఐ కొత్త రూల్స్ని తీసుకొచ్చింది. అది కూడా April 1, 2026 నుంచి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. అందులో మొదటిది వచ్చేసి నో హరాస్మెంట్. అంటే ఏజెంట్లు మిమ్మల్ని ఫిజికల్గా లేదా మెంటల్గా వేధించకూడదు అని చెప్పి ఆర్బీఐ స్ట్రిక్ట్గా గైడ్లైన్స్ పాస్ చేసింది. అండ్ దాంతోపాటు స్ట్రిక్ట్ టైమింగ్స్, ఏదైతే అప్రోచ్ అయ్యే టైమింగ్స్. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ లోన్ రికవరీ ఏజెంట్ మీకు కాల్ చేసి మీతో మాట్లాడాలి అనుకుంటే
దానికి సంబంధించి కూడా ఆర్బీఐ సర్టెన్ టైమ్స్ పెట్టింది. ఆ టైం వచ్చేసి ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే మీకు వాళ్ళు కాల్ చేసే రైట్ వాళ్ళకు ఉంది. ఆ తర్వాత వాళ్ళు మీకు కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు. సో ప్రైవసీ విషయానికి వచ్చేసరికి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లోన్ యాప్ నుంచి లోన్ తీసుకున్నారు. సో మనం లోన్ పే చేయడానికి కాస్త డిలే అయింది ఆర్ ఒక ఈఎంఐ స్కిప్ అయినప్పుడు ఈ రికవరీ ఏజెంట్స్ ఏం చేస్తారంటే మన ఫ్రెండ్స్కి కాల్ చేయడం లేదా మన ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి ఇలా ఫలానా మీకు తెలిసిన వ్యక్తి లోన్ తీసుకుని లోన్ ఎగ్గొట్టాడు, ఫ్రాడ్ చేస్తున్నాడు, ఇతను ఒక దొంగ అని చెప్పి చాలా మెంటల్గా హరాస్ చేస్తుంటారు. కానీ ఇప్పటి నుంచి రికవరీ ఏజెంట్స్ కానీ బ్యాంక్స్ కానీ మన ఫ్రెండ్స్కి కానీ మన ఫ్యామిలీ మెంబర్స్కి కాల్ చేసి మనము లోన్ తీసుకున్నట్టు వాళ్ళకి చెప్పే రైట్ వాళ్ళకు లేదు. సో ఆ రకంగా ఆర్బీఐ కొన్ని కొత్త గైడ్లైన్స్ని తీసుకురాబోతుంది అండ్ ఇవి ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇందులోనే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసి పెనాల్టీ. సో ఇఫ్ ఇన్ కేస్ బ్యాంకింగ్ యాప్స్ కానీ లోన్ యాప్స్ కానీ ఒకవేళ ఈ రూల్స్ని ఫాలో అవ్వకపోతే ఆర్బీఐ వాళ్ళ లైసెన్స్ని క్యాన్సిల్ చేస్తుంది. సో మీరు రికవరీ ఏజెంట్లను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ మీకు ప్రాపర్ రైట్స్ని కల్పిస్తుంది. ఈ రైట్స్ని మీరు వాడుకొని మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకునే హక్కు ఆర్బీఐ మీకు కల్పిస్తుంది. సో ఇదండి ఈ 6 బ్యాంకింగ్ రూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. సో ఇంపార్టెంట్ రూల్స్ని ప్రతిరోజు బ్యాంకింగ్ సర్వీసెస్ వాడుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ అబులే సయ్యద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.